ఇప్పుడుతో అయితే ఇంట్రో ఇస్తాను ఎప్పుడు అనుకోలేదు. సో ఈ పాటికే తమ్నేల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటి అని. డే ఇన్ మై లైఫ్ అండి. సో మమ్మీ అయితే లేరు, ఊరికి వెళ్ళున్నారు. సో మమ్మీ లేకపోతే నా డే ఎలా ఉంటుంది అని. అండ్ నా పేరు హేమ. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో మన ఛానల్లో ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ అండ్ డ్రెస్సెస్కి రివ్యూస్ ఇలాంటి కంటెంట్ అయితే ఉంటుంది. గో అండ్ చెక్అవుట్ ఆ ఛానల్. ఈ వీడియో డే ఇన్ మై లైఫ్ అని చెప్పాను కదా. సో ఒక డేలో నేను ఏ వర్క్స్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిపోతున్నాను. లైక్ డైలీ మనం ఇంట్లో చేసుకునే వర్క్సే నా లైఫ్ ఎలా ఉంటుంది అని. అదే చెప్పాను కదా మమ్మీ లేరని. సో మమ్మీ లేనప్పుడు ఆబ్వియస్లీ వర్క్స్ మనకే వస్తాయి, గర్ల్స్ కాబట్టి. సో అక్క హాఫ్, నేను హాఫ్ చేస్తాము. లైక్ ర్యాండమ్లీ ఇప్పుడు నేను స్వీప్ చేస్తే తను ఇల్లు తుడవడం, నేను వెజల్స్ వాష్ చేస్తే తను కుకింగ్ చేయడం, ఇలాంటివి మేమిద్దరం షేర్ చేసుకొని చేస్తూ ఉంటాం. లైక్ అందరి లైఫ్లో ఉండే నార్మల్ థింగ్సేను ఈరోజు. కాకపోతే డే ఇన్ మై లైఫ్ నా లైఫ్లో ఎలా ఉంటుంది అనేది చూపించాలి అని అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ నేనే లేసాను, మా అక్క కన్నా కూడా. నేను లేసేటప్పటికి 7 అయింది. బట్ 7:45 దాకా నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను లేచినప్పటి నుంచి. అదొక అలవాటు. సో ఇప్పుడైతే స్వీప్ చేయడానికి మనం వెళ్తున్నాం. లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాం. స్వీపింగ్ అయితే అయిపోయింది ఇల్లంతా. సో కిచెన్లోకి వచ్చేసి ఫ్రిడ్జ్లో నిన్న నైట్ మిల్క్ అలాంటివి పెట్టున్నా. అవి బయట ఉంటే పాడైపోతాయి కదా. సో అవి తీసేయాలి ఇప్పుడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మమ్మీ ప్రిపేర్ చేసింది. సో ఇప్పుడు మమ్మీ ఫోన్ చేసి ఏం చేయాలి అని అడిగితే గోధుమ పిండి దోశ ఉంది. సో అదే ప్రిపేర్ చేసేస్తున్నాను. దానికి 3 పీపుల్కి క్వాంటిటీ చెప్పింది. ఇది అద్ద అంటారు, మా ఇంట్లో ఇదే ఉంది. ఆరెంజ్ మీరు ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ గోధుమ పిండి, హాఫ్ గ్లాస్ బియ్యం పిండి అంట. సాల్ట్ వేసి వాటర్ కలుపుకున్నారు ఈజీ. ఎక్కువ పడిపోతుంది కరెక్ట్గా. ఇది ఒక గ్లాస్. ఇది బియ్యం పిండి, ఇది హాఫ్. సాల్ట్ కూడా తెచ్చేస్తున్నాను. సో దీనికి తగినట్టు నేనైతే దీంతో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వాటర్ పోసి మిక్స్ చేసేసుకోవడమే. నేను బ్లాగ్ చేస్తున్నాను బట్ ఆయన అలానే దండం పెట్టుకుంటారు. మన బ్లాగ్ కోసం ఏం స్టాప్ చేయలేదు కదా, దేవుడికి ప్రే చేసేది. ఒకసారి సాల్ట్ వేస్తున్నాను కాబట్టి పిండి అంతా నీట్గా కలిపేస్తున్నాను. నాకు ఎందుకు వద్దా ఈ పిండి అంతా చూడండి ఇక్కడ ఎట్లా పడిపోయిందో. ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేయాలి. సో నేనైతే బ్యాటర్ మిక్స్ చేసేసి ఇక్కడ పడుండేది కూడా క్లీన్ చేసేసాను. ఆమె గుడ్ గర్ల్ ఇంకా. సో బ్యాటర్ అయితే మిక్స్ చేశాక ఇలా వచ్చింది. లమ్స్ ఏం రాకుండా చూసుకోవాలి. నా దాంట్లో ఏదో ఉన్నట్టుంది ఒకటి అరా, బట్ నో ప్రాబ్లం. అంటే ఎక్కువ రాకూడదు లమ్స్ అనేది. ఈ బ్యాటర్ వచ్చేసాక ఫస్ట్ దీన్ని కొంచెం టేస్ట్ చేయాలి. ఉప్పు సరిపోలేదు, అందుకైనా టేస్ట్ చేయమనింది. ఉత్త పిండి ఎవరు తినరు కదా, కొంచెం తగ్గించే వేసుకోండి. మళ్ళీ ఎక్కువ అయితే కష్టం కదా. మళ్ళీ పిండి పోసి వాటర్ పోసుకొని అన్నీ చేయాలి. ఓకే, నేను ఎలా ఉంటుందో టేస్ట్. పచ్చి పిండి నేను ఇప్పుడు తినలేదు, సో అందుకే సరిపోయిందిలేండి. సో మనం టిఫిన్కి బ్రేక్ఫాస్ట్కి దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇక్కడ ఉండే మెస్ని ఫస్ట్ క్లీన్ చేసేయాలి. సో ఆ రోజు స్నాక్ ఏంటంటే మమ్మీ అలసందలు కుక్ చేసుకోమన్నారు. సో దానికే రెడీ చేసుకుంటున్నాను. అవి నానబెట్టి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ రానిమన్నారు. సో నాకు ఎంతమందికి ఎంత క్వాంటిటీ వేయాలో తెలియదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని నానబెడుతున్నాను. సో సేమ్ మ్యాటర్ నేను అక్కడ కూడా చెప్తున్నా, ఎంత తీసుకున్నా చూపిస్తున్నా. మై బ్రేక్ఫాస్ట్ గైస్, చాకోస్, బుజ్జి బుజ్జి చాకోస్. చాలా బాగున్నాయి, స్టార్స్ అండ్ మూన్స్ లెక్క, బట్ చాలా చిన్నవి. అండ్ మిల్క్. ఇదే నా బ్రేక్ఫాస్ట్. నా డే ఇన్ మై లైఫ్లో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. రోజు ఒక డ్రామా అన్న చూడాలి, కొన్ని ఎపిసోడ్స్ ఇలాగే.
계속 잘 보이고 లీవింగ్ 꼭 지켜줘. లీవింగ్ హోనే కదా 내 아버지는 네 야. 아버지 대신에 సరాంగే 지키지 못하고 이러고 బాయ్. హే గాయ్స్, సో మర్చిపోయా చూపించడం. ఇది కనిపిస్తుందా లేదా, ఇది ఫ్లాక్స్ సీడ్స్ జెల్. కొంచెం స్టిక్కీగా ఉంది, చూసారు కదా. సో ఇది మా అక్క ఇప్పుడే కాగబెట్టింది. మనకుండే హెయిర్కి మనం ఇప్పుడు పెట్టుకోబోతున్నాం దీన్ని. సో ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు వదిలేసి మనం హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. సో ఇది ఎందుకు అంటే కొంచెం సిల్కీగా ఉంటుంది హెయిర్, అండ్ హెయిర్ ఫాల్ కూడా తక్కువ అవుద్ది, బాడీ హీట్ కూడా అంతా తగ్గిస్తుంది. సో అందుకే ఇదంతా కూడా నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. లైక్ నేను అక్కడంతా కూడా ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, నీట్గా పార్టీషన్స్ తీసుకొని సో మనకి స్కాల్ప్ అంతా కూడా మంచిగా టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి, అంతే. ఇది నేనే చేశాను, ఇది కూడా, ఇది నిన్న లెఫ్ట్ ఓవర్ది. ఏంటి సడన్గా లొకేషన్ మారిపోయింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే తినేసి షాప్కి వచ్చాను. సో ఇదే మా షాప్, పెద్ద షాప్ ఏం కాదు. సో నేను వస్తే మా డాడీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావాలి. సో ఈలోపు మనం వస్తాం. డైలీ మమ్మీ ఉంటే మమ్మీ వచ్చేవాళ్ళు. సో మమ్మీ లేరు కాబట్టి ఇప్పుడు మందే ఇదంతా. అండ్ గ్లాసెస్ ఎందుకు తీసానంటే ఇక్కడ ఏమంటారు, బ్రైట్నెస్కి షేడ్ పడుతుంది మన గ్లాసెస్ మీద, అద్భుతమైన గ్లాసెస్ మీద షేడ్ పడుతుంది. సో అందుకే తీసేసాను, తీసి మాట్లాడుతున్నాను అందుకే. బాయ్. అండ్ ఈవినింగ్ అయితే పానీపూరి తినడానికి నేను ఒక్కటే వెళ్ళిపోయాను, అక్క రాలేదు. అండ్ ఈ క్లిప్ ఏంటి అంటే నేను మమ్మీతో వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నాను. మమ్మీ అంటుంది, ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, వీడియో కాల్ మాట్లాడుతుంటే మంచిగా మాట్లాడలేవా అని. సో చెప్తున్నాను, నేను ఈరోజు డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నాను. సో దాంట్లో నీతో మాట్లాడేది కూడా తీస్తున్నాను అంటే, ఓహో అవునా, అది కూడా పెట్టాలి కదా, రోజు మాట్లాడుతూ ఉంటావు కదా అంటుండేరు. సో అందుకే అది కూడా యాడ్ చేస్తున్నాను మా అని చెప్పాను. గాయస్, ఇది డే ఇన్ మై లైఫ్లో కంటిన్యూస్ని. మమ్మీ వాళ్ళతో మాట్లాడేశాక సడన్గా గుర్తొచ్చింది, నేను 2 డ్రెస్సెస్కి రివ్యూస్ అయితే ఇవ్వాలి. అవి వచ్చి కూడా మ్యాక్సిమం 2 to 3 days అవుతుంది. మనకుండే బద్ధకానికి మనం అసలు పట్టించుకోలేదు. ఒకటి అజియోలో, ఇంకొకటి మీషోలో అయితే షాప్ చేశాను, చూపిస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ నేను 2 బ్లాక్ అండ్ వైటే చూస్ చేశాను గాయస్. అంటే మీషోలో అండ్ ఇది వచ్చి అజియోలో. జస్ట్ ఓపెన్ చేశాను, ఎలా వచ్చాయి ఏంటి అని చూసుకోవాలి కదా అని. సో ఇప్పుడు అదే మీకు ఈ లాంగ్ వీడియోలో రివ్యూస్ ఇస్తాను అండ్ షార్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తాను, ఏమనుకోవద్దు ప్లీజ్. ఈ డ్రెస్ అయితే నేను అజియోలో షాప్ చేశాను. హ్యాండ్స్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది అండ్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫిట్ అండ్ ఫ్లేర్ కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో షాప్ చేసింది. ఇది సేమ్ ప్యాటర్న్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నేను దీని ఫుల్ డీటెయిల్స్ అంతా షార్ట్స్లో ప్రొవైడ్ చేసా, చూసేయండి. ఇదేంటంటే నైట్ జెల్ అండి. మా అక్క ఎక్కడో చూస్ చేసిందంటే అలోవేరా అండ్ బీట్రూట్ జ్యూస్తో అయితే చేసింది. కొంచెం కలర్ వస్తారు అని ఏదో చెప్పింది, ఏదో తను పూసుకుంటుంది కదా, మనకు ఊరికి టైం పాస్ కదా అని మనం కూడా ట్రై చేసాం. అయిపోయింది. నెక్స్ట్ లిప్ బామ్ పెట్టేసుకుంటే నా నైట్ స్కిన్ కేర్ అయితే అయిపోతుంది. సో నా డే ఇన్ మై లైఫ్ అయితే ఇలా జరుగుతుంది, ఒక డే మొత్తంలోను. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.